హాయ్ అండి, నమస్తే. స్రవంతి ఫుడ్ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో ఉగాది పండుగ రోజు తప్పకుండా చేసుకునే బొబ్బట్లను ఈజీగా 4 రకాల పద్ధతుల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ 4 రకాలు చూసి ఇందులో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఈ పండుగకి తప్పకుండా చేసుకోండి. అందరికీ ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ బొబ్బట్ల ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే నేతి బొబ్బట్టును ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు బొబ్బట్లు చేసుకోవాలని ఉన్నా పప్పు ఉడకబెట్టి మిక్సీ పట్టేంత టైం లేక ఒక్కోసారి చేసుకోలేం కదా. అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండి మనకు పూరీ పిండి అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి, ఆ పిండిని వేస్తున్నాను. ఇలా జల్లించుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని పోసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఈ నెయ్యిలో శనగపిండి అనేది పచ్చివాసన ఏం లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టి ఈ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పిండి ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్పై ఇలా ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. దీనికి పాకం పట్టడం లాంటిది ఏమీ అవసరం ఉండదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఇలా వేయించి పెట్టుకుంటున్న శనగపిండి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ శనగపిండిలోకి ఈ బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని పోసుకోవాలి. ఇలా అంతా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేలా నెయ్యిని వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్యాన్కి ఏమీ ఈ పూర్ణం అంటుకోకుండా ఇలా సపరేట్ అయిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే కడాయిలోకి ఉంటే పూర్ణం ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి వేరొక బౌల్లోకి వేసుకోవాలి.
చూడండి, ఇలా వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్ణం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానింది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పూర్ణాన్ని తీసుకోవాలి. మనం పూర్ణము ఏ సైజులో తీసుకుంటామో అదే సైజులో పిండిని కూడా తీసుకోవాలి. ఇలా పిండి ముద్దను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకొని మనం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పిండితో పూర్ణాన్ని మొత్తం కవర్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలా ఒక కవర్ తీసుకొని కవర్పై పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా కాస్త ప్రెస్ చేసుకున్న తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని దీనిపై మరొక కవర్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవస్తుంది. మనం పప్పు ఉడకబెట్టలే కదా, శనగపిండితోనే చేస్తున్నాం కదా, వస్తాయో రావో అని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి, చాలా చక్కగా వచ్చింది బొబ్బట్టు. ఇప్పుడు దీనిని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకొనైనా చేసుకోవచ్చు. ఇలా మనం చేసి పెట్టుకున్న బొబ్బట్టును వేసుకోవాలి. ఇది ఒకవైపు మొత్తం ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. చూడండి, బొబ్బట్టు ఎంత చక్కగా కాలిందో. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ శనగపిండి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. చక్కగా పొంగుతూ ఇలా తుంచితే చాలా ఈజీగా తునిగిపోతుంది. చూడండి, చల్లారాక కూడా ఈ బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇలా కనుక మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే ఎప్పుడు ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత బాగుంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగపిండి బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే ఇంతవరకు అస్సలు బొబ్బట్లు చేయని వారు కూడా ఇలా చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇలా ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి ఓసారి నీట్గా కడుక్కోవాలి.
ఆ తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ని పోసి 1 గంట సేపు నానబెట్టుకుందాం. చూడండి 1 గంట తర్వాత పప్పు ఇలా నానింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఇలా కుక్కర్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని పోసి కొద్దిగా పసుపు 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి స్టవ్ పై పెట్టి ఈ పప్పును మెత్తగా ఉడికించుకుందాం. ఈ పప్పు ఉడికేలోపు ఇలా వేరొక ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్, 1 చిటికెడు పసుపు వేసి ఇలా అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా వాటర్ని పోస్తూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలా ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని ఇలా కొన్ని వాటర్లో వేస్తే సరిపోతుంది. ఇందులోకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. చూడండి బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది. చూడండి పప్పు ఇలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఓసారి ఇలా అంతా గరిటెతోని మెత్తగా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని పోసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి మెత్తగా ఉడికించుకుందాం. మనకు పప్పు మెత్తగా ఉడికింది కదా. ఈ పప్పు బెల్లం అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఇదంతా దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి ఒకేసారి కాకుండా ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఒక్కో స్పూన్ వేస్తూ ఈ పప్పు అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూడండి పప్పు అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఇలాచీ పొడి, అలాగే 1 స్పూన్ వరకు సోంపును వేసుకోవాలి. ఇలా సోంపును వేసుకోవడం ద్వారా ఈ పూర్ణం టేస్ట్ బాగుంటుంది, త్వరగా కూడా డైజెషన్ అవుతుంది. ఇలా అంతా ఓసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పూర్ణం కన్సిస్టెన్సీ ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇదే గిన్నెలో ఉంటే ఈ వేడికి మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ పూర్ణాన్ని చల్లారనిద్దాం. చూడండి పూర్ణం ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిలోంచి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుందాం. ఇలా చపాతీ చేసే పీటపై ఇలా పొడిపిండి చల్లుకుంటూ చిన్న పూరీలా చేసుకోవాలి.
దీనిని ఇలా వేరొక ప్లేట్లోకి పెట్టుకొని మరొక చిన్నగా పూరిని చేసుకుందాం. ఇలా మరొకటి చేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఒక 2 స్పూన్ల వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిపై మరొక పూరీని వేసుకుందాం. ఇప్పుడు దీనిని ఈ విధంగా కాస్త ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది రౌండ్గా రావడం కోసం ఇలా ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా పెట్టి సైడ్లకున్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి. చూడండి, చూడడానికి రౌండ్గా చాలా బాగుంది కదా. ఇలా అంతా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా 2 వైపులా ఫ్రై చేసి తీసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే కూడా ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. అసలు బొబ్బట్లు చేయడం రానివారు ఇలా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, అన్నీ ఇలానే కాల్చుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి. లోపలి వరకు పూర్ణం ఫ్రై అయ్యి చాలా బాగున్నాయి. చూడండి, ఇలా ఒకటి తుంచి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగేంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి బొబ్బట్లను చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. మనకు బొబ్బట్లు తినాలని ఉన్నా పిండి తడిపి పూర్ణం చేసేంత టైం లేక చేసుకోలేము కదా. అలాంటప్పుడు ఇలా చేసుకోండి. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా బౌల్లోకి 1 గ్లాస్ శనగపప్పును వేసుకొని వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ని పోసి 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ పప్పు ఎంత ఎక్కువ టైం నానితే అంత టేస్టీగా వస్తాయి బొబ్బట్లు. మీకు ఇలా నానబెట్టుకునే టైం లేకపోతే అప్పటికప్పుడైనా పప్పును కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకొని తర్వాత ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. చూడండి, 5 గంటల తర్వాత పప్పు చాలా బాగా నానింది. ఇప్పుడు దీనిలోని వాటర్నన్నీ వంపేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోకి ఒక 3 ఇలాచీలను వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని వేరొక బౌల్లోకి 2 గ్లాసుల గోధుమ పిండిని వేసుకోవాలి.
అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పసుపు అనేది కేవలం కలర్ కోసం మాత్రమే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. తర్వాత మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ని పోసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దోస పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా జారుడుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై దోశ ప్యాన్ కానీ లేకుంటే ఇలా నాన్ స్టిక్ కడాయి కానీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 గరిటెడు పిండిని ఇలా వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకొని దీనిపై ఉన్న పచ్చిదనం పోయిన తర్వాత మరికొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. మళ్ళీ ఇలా మూత పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలానే పిండి అంతా చేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను. అంతే అండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. చాలా సాఫ్ట్గా లోపలి వరకు పచ్చిదనం అన్నది ఏమీ లేకుండా ఫ్రై అయి చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా బొబ్బట్లు తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే మొదటిసారి చేసేవారైనా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు ఉడికించాల్సిన పని లేకుండా ఈ ప్రాసెస్లో కనుక బొబ్బట్లను చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. మొదటిసారిగా చేసేవారి కోసం ఈ ప్రాసెస్లో చూపించాను. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. పక్కా కొలతలతో ఇలా చేసినట్లయితే బొబ్బట్లు చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. ఇందులోకి వాటర్ని పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఈ పప్పు మునిగే వరకు వాటర్ని పోసి ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి
ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా పిండిని జల్లించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని పోస్తూ ఈ పిండిని చపాతీ పిండిలా తడుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ని పిండికి అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద పైన ఒక కవర్ని వేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు పిండి చక్కగా నానుతుంది. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు కూడా చాలా చక్కగా నానింది. చూడండి, ఇలా తుంచితే పప్పు తునిగేలా బాగా నానాలి. ఇలా నానిన పప్పుని ఓసారి మళ్ళీ కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ పప్పును ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా 1-2 స్పూన్ల వాటర్ని వేసి వీలైనంత మెత్తగా ఈ పప్పును మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ మరి కాస్త ఎక్కువగా కావాలనుకుంటే మరలా 1-2 స్పూన్ల వరకు మరికొద్దిగా బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పప్పు బెల్లం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పు అంతా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక 3-4 స్పూన్ల వరకు నెయ్యిని వేస్తూ కలుపుకోవాలి. ఈ నెయ్యి ఒకేసారి కాకుండా ఒక్కో స్పూను ఇలా కలుపుతూ వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఈ పూర్ణం అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చేతికి కాస్త ఆయిల్ రాసుకొని కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని ఇలా చిన్న బాల్లా చేస్తే చేతికి అంటుకోకుండా ఇలా రౌండ్గా వస్తే ఈ పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు సోంపును వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ పూర్ణాన్ని వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇలా ఈ కడాయిలోకి ఉంటే ఇంకా పూర్ణం గట్టిగా అవుతుంది కదా, అందుకనేసి ఇలా వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని కాస్త చల్లారనిద్దాం.
చూడండి పూర్ణం కాస్త చల్లారింది. ఈలోపు పిండి కూడా చక్కగా నానింది. ఇలా కాస్త పిండి ముద్దను తీసుకొని పిండిని తీసుకున్న సైజులోనే పూర్ణాన్ని కూడా తీసుకోవాలి. ఇలా పూర్ణాన్ని కూడా చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి ముద్దను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అనుకొని పూర్ణాన్ని పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్పై ఇలా ఒక కవర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఈ పిండి ముద్దను పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిని తీసి ఇలా వేరొక కవర్ పై వేసుకుందాం. నేను ఇక్కడ మరొక పద్ధతిలో చూపిస్తాను. సేమ్ ఇలానే పిండిని పూర్ణాన్ని పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కవర్ పై పెట్టుకొని ఆయిల్ రాసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపై వేరొక కవర్ని పెట్టి ఈ విధంగా అనుకుంటే చాలా ఈజీగా వస్తుంది. చూడండి చాలా చక్కగా వచ్చింది. అంతే అండి, ఇలానే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ పై పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఇలా పెనమంతా బ్రష్తో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మొదటగా చేసి పెట్టుకున్న బొబ్బట్టును వేసుకుందాం. ఇలా వేసుకొని దీనిపై కాస్త ఆయిల్ వేసుకోవాలి. దీనిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి రెండు వైపులా కూడా చాలా చక్కగా కాలింది.
ఇప్పుడు దీనిని ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే బొబ్బట్లు రెడీ అయినట్లే. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. పప్పు ఉడికించాల్సిన పని లేకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే ఈ బొబ్బట్లు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూడండి, లోపల వరకు ఫ్రై అయ్యి ఇలా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.